వార్షిక బడ్జెట్ సమర్పణ ఇక ఈ నెల 28 తారీఖున అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వార్షిక బడ్జెట్ అయితే అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా సంక్షేమ అభివృద్ధికి అయితే ప్రాధాన్యత ఇస్తే ఒక బడ్జెట్ను ప్రిపేర్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. నిన్న రాష్ట్ర బడ్జెట్ కూర్పైన ఆర్థిక శాఖ అధికారులతో అయితే సీఎం చంద్రబాబు నాయుడు చర్చించినట్టుగానైతే మనకు తెలుస్తుంది. ఇక 2025-26 బడ్జెట్ పైన కసరత్తు చేస్తున్నట్టుగానైతే అర్థమవుతుంది. ఇక ఈ నెల 28న అయితే ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఫ్రీ బస్సు ఈ ఏడాది నుంచి అమలు చేయాలన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తున్నట్టుగానైతే తెలుస్తుంది. నియోజకవర్గానికి ఓ స్పెషాలిటీ ఆసుపత్రి 300 పడకలతో ఏర్పాటు కృషి చేస్తా. ఎక్కడ ఉన్న గంటలోనే ఆసుపత్రికి ఆ స్థాయిలో వైద్య సేవల విస్తరణ, సంపూర్ణ పేదరిక నిర్మూలన లక్ష్యంగా ఉగాది నుంచి P4 విధానం అమలు, త్వరలో మనమిత్తులో ప్రైవేటు సేవలు, ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. ఇక నియోజకవర్గానికి ఒక స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తానండి కూడా సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాట్లాడినట్టుగా తెలుస్తుంది. 300 పడకలతో ఏర్పాటు కూడా కృషి చేస్తానంటే ఆయన అయితే చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎక్కడ ఉన్నా కూడా గంటలోనే ఆసుపత్రికి చేరిన విధంగా ఆసుపత్రులను ఏర్పాటు చేస్తానంటే ఆయన అయితే చెప్పినట్టుగా తెలుస్తుంది. ఆ స్థాయిలో వైద్య సేవలను విస్తరిస్తామంటూ కూడా చెప్పారు. ఇక సంపూర్ణ పేదరిక నిర్మూలన లక్ష్యంగానైతే ఉగాది నుంచి P4 విధానం అమలు చేస్తామంటూ చంద్రబాబు నాయుడు అయితే చెప్పారు. ఇక త్వరలో మనమిత్రలో ప్రైవేట్ సేవలు కూడా ఏర్పాటు చేస్తామంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే వెల్లడించినట్టుగా తెలుస్తోంది.